హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను నాటుగుడ్లు, ములక్కాడ, ఎండి నెత్తళ్ళు కూర చేశాను. దాని ప్రాసెస్ చెప్తాను చూడండి. అయితే ఈ మధ్య నేను వీడియోస్ కూడా పెట్టలేదు. అంటే నాకు కూడా ఇంట్లో రొటీన్ వంటకాలు అవ్వడం వల్ల అది పెట్టడం బాగోదని చెప్పి ఇంకా అందుకని ఏ వీడియో తీయలేదండి. అయితే నెత్తళ్ళు హాట్ వాటర్లో వేసి బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక దాంట్లో పెట్టుకోవాలండి. తర్వాత నాటుగుడ్లు బాయిల్ చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెత్తళ్ళు బాగా ఫ్రై చేయాలండి. అంటే మీడియం మంట మీద ఫ్రై చేసి అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసి ఎగ్స్ కూడా ఫ్రై చేసి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి మళ్ళీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చిన తర్వాత టమాటా వేసి దాన్ని కూడా బాగా మగ్గనివ్వండి. టమాటాలు ఎంత వేసినా కొన్ని మగ్గట్లేదు, అందుకని సాఫ్ట్గా ఉన్నవి లాంటివి వేసి గట్టిగా ఉన్నవి లాంటి మిక్సీ కొట్టారనమాట. అవి కూడా వేసేసి తర్వాత కారం సరిపడా వేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత ములక్కాయలు కూడా యాడ్ చేసి అది కొంచెం వేగాక మూత పెట్టుకొని నూనె తేలేదాకా వేగనివ్వండి. తర్వాత ఎగ్స్ నెత్తళ్ళు కూడా వేసి ములిగేదాకా వాటర్ వేసుకొని ఉప్పు కారం సరిపోయి లేదో చూసుకొని మూత పెట్టుకొని అది దగ్గర అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ తీసుకొని దించేసుకోవడమేనండి. అయితే నేను చాలా వంట వీడియోల్లో చూశానండి, ఎండి నెత్తలు కానీ ఎండి చేపలు కానీ చాలామంది వేపకుంటే డైరెక్ట్ కర్రీ చేసి దాంట్లో యాడ్ చేస్తున్నారు. అలా బాగుందండి, నీసు వాసన వస్తుంది. అందుకని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. అయితే నేను సేవ్ లిటిల్ కృష్ణ గురించి 2-3 వీడియోలో చూపించాను కదండి, డొనేట్ చేయమని. దాని గురించి చాలా స్కామ్ జరుగుతుంది, చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారండి. నేను ఆ బాబు గురించి చూసి ఎంతో కొంత హెల్ప్ అయితే బాబు ప్రాణం కాపాడుతాం కదా అని చెప్పి నేను కొంతమందిని రిక్వెస్ట్ చేసి డొనేట్ చేయండి అని చెప్పి అడిగింది ఉంది. అయితే నవీన్ రామ్ సింగ్ అనే అతను చాలా ఫ్రాడ్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బాబుకి మాత్రం ఇంజెక్షన్ అయిపోయి క్షేమంగా ఉండాలి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి.